సన్మాన్ చేస్తా గ్రామం ఏమనగా పెద్దలు చిన్నలు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. పెద్ద మనిషికి అడిగి పెద్ద మనిషి ఓకే మీరు నిలబడండి ఇప్పుడు కింద మీరు దాంట్లో ఎవరు నిలబడండి అని చెప్పారు. అడిగినాము, నిలబడ్డందుకు సహకరించినందుకు పెద్ద మనిషికి ధన్యవాదాలు. డిస్టిక్ మనూరు మండల్ రాణాపూర్ విలేజ్ గ్రామము. ఇన్ని రోజుల సంధి మరి గ్రామాభివృద్ధికి సహకరించడానికి ఎవ్వరు కూడా కొద్దిగా అవకాశం తీసుకోలేరు. మరి ఆనాడు సంధి ఈనాడు వరకు జరిగిన విషయాన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయడానికి మరి ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేశాయి. కాబట్టి మరి గ్రామ అభివృద్ధి నుంచి మరియు ఎమ్మెల్యే గారు భూపాలరెడ్డి గారు మాకు సహకరించి రోడ్డు సౌకర్యం కల్పించారు. రోడ్డు సౌకర్యం లేక దాని విషయంలో కాబట్టి మరి గ్రామాన్ని కూడా అభివృద్ధి విషయంలో తీసుకొని పోయి మరి ప్రతి ఒక్క దానికి సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క దానికి మంజూరు చేసి సీసీ రోడ్లు కంప్లీట్ అయ్యాయి అన్ని విధాలుగా. మరియు ఇన్ని రోజులు మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇన్ని రోజులు సహకరించాము. కానీ మాకు సహకరించడానికి సర్పంచ్ గారు ప్రత్యేకంగా లేకురు కాబట్టి ప్రత్యేకంగా తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఇన్ని రోజుల సంధి మరి ఏ ప్రభుత్వం కూడా సహకరించక మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంధి మా గ్రామం అభివృద్ధి చెందింది. మరియు ఇన్ని రోజుల సంధి సర్పంచ్ గారు కూడా మాకు సహకారము చేయలేరు. కాబట్టి ఈ మా ప్రభుత్వం పోయినాక కూడా మా అభివృద్ధి విషయంలో మరియు ఎలక్షన్స్ జరిగాయి. మరి గ్రామంలో సర్పంచ్ మరి బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ గెలిపించుకొని గ్రామాభివృద్ధికి చిన్నలు పెద్దలు సహకరించుకొని ఏ కలముషము ఏ భేదము ఏ విషయం లేకుండా అందరి సహకారంతో వార్డు మెంబర్తో మరి సర్పంచ్ గారితో మరి సంగారెడ్డి విషయంలో కూడా ప్రతి ఒక్కరు మరి ఆహ్వానించే ప్రత్యేకంగా పలకగలరని మరి రాణాపూర్ విషయంలో అన్ని విధాలుగా సహకరించుకొని కల్మిషం లేకుండా చిన్నలు పెద్దలంతా గ్రామంలో అందరం అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. నన్ను యువతగా ఒక వార్డు మెంబర్ గా నిలబెట్టారు కాబట్టి దాన్ని అభివృద్ధి చేకూరాలని మన సర్పంచ్ గారిని ఎన్నుకున్నాము. మనం ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు ఊర్లో. అందుకని తిను చిన్ననాటి నుంచి ఊరిని చూశాడు కాబట్టి చిట్టి నుండి ఇక్కడికి తన ఆదాయం వదిలేసి ఇక్కడ రాణాపురం వరకు వచ్చి రాణాపురం అభివృద్ధి చెందాలని తనతో సహకారం అయినంత వరకు రాణాపురం అభివృద్ధి చేద్దామని తాను నిలబడ్డాడు. కాబట్టి తనను యూత్ గాని యువతర గాని పెద్దలు చిన్నలు అందరూ నిలబడి తనను గెలిపించుకున్నాం. తాను సహకరైనంత వరకు గ్రామం మొత్తం డెవలప్ చేద్దామని ఇది చేసుకున్నాడు. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాణాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో మా అన్నగారు అయిన ఎంబడి సంగారెడ్డి గారు ఘన విజయం సాధించారు. ఆయనకు మద్దతుగా శుభాకాంక్షలు తెలపడానికి నేను రాణాపూర్ రావడం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ చిన్నలు పెద్దలు అందరూ కలిసికట్టుగా కష్టపడి ఘన విజయం సాధించారు. నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఈ గ్రామాన్ని కూడా ఎంతో
ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మా పార్టీ తరఫున కూడా నేను ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఈ గ్రామానికి తప్పకుండా మా వంతు కృషి కూడా ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజలకు నా ధన్యవాదాలు. నాకు ఓటేసి గెలిపించిన పెద్దలకు ధన్యవాదాలు. పెద్దలకు, చిన్నలకు, అందరు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.